శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో శ్రమ ఆధిక్యతతో కానీ పూర్తి కావు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంచెం చికాకు కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు శ్రమ అధికం అవుతుంది. మిథున రాశి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆశించిన సహాయం లభించదు. ఉద్యోగుల వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయం సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో నూతన హోదాలు పొందుతారు. తదుపరి కన్య రాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంతంత మాత్రంగానే కొనసాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుద్యోగం పరుస్తాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి తులరాశి. స్వల్ప అనారోగ్య సమస్య ఉంటాయి. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి కొంత ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలు అందుకుంటారు. గృహమున సంతాన వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది. తదుపరి ధనుస్సు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ఆరోగ్య విషయం అశ్రద్ధ చేయడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులు అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాల్లో అప్రమత్తత కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా నూతనంగా ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. తదుపరి కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. తదుపరి మీనరాశి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు లాభం అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు నూతన లాభాలు అందుకుంటారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. ఇది ఈరోజు
రాశి ఫలాలు